గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. రియల్ ఎస్టేట్ రియల్ ప్లాట్స్ ఫ్రమ్ మార్కాపురం. ఈరోజు క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్స్ ప్లస్ కొన్ని టిప్స్, తర్వాత రీసెంట్‌గా నేను ఒక వెంచర్ చూయించాను. ఆ వెంచర్ ఎలా డెవలప్ అవుతుంది, ఏంటి, అందులో వర్క్ ఎలా జరుగుతుందో అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇంకోటి, ఇన్వెస్ట్‌మెంట్ మనము ప్లాట్స్‌లో పెడితే బావుంటుందా? లేకపోతే ఇంటి మీద పెడితే బావుంటుందా? లేకపోతే మనము ఓపెన్ ల్యాండ్ మీద ఒక ఎకర్, 2 ఎకర్, 3 ఎకర్ వాటి మీద పెట్టుకుంటే గ్రోత్ అనేది ఎలా ఉంటుందనేది కూడా క్వెషన్స్ అడిగారు. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే. ముందుగా ఒక 2, 3 క్వెషన్స్ ఉన్నాయి. మన కస్టమర్‌లయి. దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాము. ఆహ్, ఫస్ట్ వచ్చేసి రాజు గారు, ఇక్కడి నుంచి గుంటూరు నుంచి. నమస్తే రాజు గారు. మన ఛానల్‌ని చూసి క్వెషన్ అడిగినందుకు ధన్యవాదాలు, వాట్సాప్ చేసినందుకు. రాజు గారు, మీ క్వెషన్ వచ్చేసి విచ్ ఇన్వెస్ట్‌మెంట్ ఈజ్ బెటర్? ఆహ్, ఏ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే బావుంటుంది సార్? మనం ఒక ప్లాట్ మీద ఒక 200 గజాల ప్లాట్ తీసుకొని కమ్యూనిటీకి దగ్గరలో తీసుకుంటే బావుంటుందా? లేకపోతే అదే ప్లేస్‌లో కొద్దిగా దూరంలో ఆ ఇన్వెస్ట్‌మెంట్‌తో ఒక ఎకరా మనము తీసుకొని దాన్ని కొన్ని రోజులుండి సేల్ చేస్తే బావుంటుందా? అనే క్వెషన్, గుడ్ క్వెషన్ అండి. మంచి క్వెషన్ అది. సో, ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు మీరు ఒక ప్లాట్ తీసుకున్నారు. ఒక ఏరియాలో ఒక 200, 200 గజాలు ఎంతో తీసుకున్నారు. దాన్ని పెట్టారు. అది సేల్‌కొస్తే దాని మీద ఎంతో కొంత అమౌంట్ వస్తుంది. సేల్ చేసేసారు. ఓకే. మీరు ఒక 20,00,000 పెట్టారు. దాని మీద మీకు 1,50,000, 2,00,000, 3,00,000 డిపెండ్ అపాన్ వచ్చింది. తీసేసుకున్నారు. బట్ మీ దగ్గర షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ లాగా ఉంటే ఇట్లా చేసుకోవచ్చు. లేదు కొద్దిగా నేను ఇంకొద్దిగా బ్రాడ్‌గా ఆలోచిస్తాను. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ అనుకుంటే మీరు ఆ సిటీకి దగ్గరలో ఒక 5 లేదా 10 కిలోమీటర్ల దగ్గరలో కొద్దిగా సెర్చ్ చేసి అదే ఇన్వెస్ట్‌మెంట్‌కి లేదా ఇంకొద్దిగా యాడ్ చేసుకొని మీరు ఒక ఎకర్ గాని ఏదన్నా ఒక ల్యాండ్ కొని రిజిస్టర్ చేసుకొని వదిలేసారనుకోండి. దీని మీద వచ్చే గ్రోత్ కన్నా రిటర్న్ మీకు దాని మీద చాలా ఎక్కువొస్తుందనమాట. ఎగ్జాంపుల్ మీరు ఒక 200 గజాలు తీసుకున్నారు. అదే ఒక ఎకరా తీసుకుంటే 4,800 గజాలు వస్తుందనమాట. అది మీరు ఒక 3 ఇయర్సో, 4 ఇయర్సో పెట్టుకొని అమ్మేస్తే దాని మీద వచ్చే రిటర్న్స్ అనేది సిటీకి దగ్గరలో అంత ల్యాండ్ అంటే మీకు 20,00,000కి ఎగ్జాంపుల్ తీసుకున్నా గాని అదొక 40,00,000 అవుతుందనమాట. అంటే పీరియడ్ ఉంటుంది. 40 కావచ్చు, ఇంకా ఎక్కువ కూడా కావచ్చు. ఎవరన్నా డెవలప్‌మెంట్ కోసం తీసుకున్నారనుకోండి ఇంకా ఎక్కువే అవ్వచ్చు. ఈ ఈ 200 గజాలనేది అంతే ఉంటుంది. బట్ దాని మీద ప్రైస్ అనేది మీరు దానికి దీనికి కంపేర్ చేసుకుంటే నా సలహా ఈ ఇన్వెస్ట్‌మెంటే బెటర్. మీ దగ్గర టైమ్ ఉండాలి. అంటే ఎగ్జాంపుల్ ఒక 2 ఇయర్సో, 3 ఇయర్సో, 4 ఇయర్సో నో ప్రాబ్లమ్ అనుకుంటే ఇన్ బిట్వీన్ మీరు మీకొచ్చే మార్జిన్‌ని పట్టుకొని దాన్ని సేల్ చేసుకోవచ్చు. లేదా దాన్నే ఇంకా డెవలప్ చేసుకోవచ్చు. చెప్పలేమనమాట. ఎంత ఫాస్ట్‌గా సిటీ అనేది గ్రో అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మార్కాపురం తీసుకుంటే జిల్లా అన్నారు. సో, జిల్లా అన్నప్పుడు ఏందంటే చుట్టుపక్కల జనాలు, ఇండస్ట్రీస్ పెరుగుతాయి. తర్వాత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది. జనాలు చాలామంది వచ్చి ఇక్కడ మా దూర దూరం వాళ్ళు కూడా సిటీలో ఒక హౌస్ ఉండాలి, లేదా ఇంకోటి ఉండాలని చెప్పేసి ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో, అలాంటప్పుడు మనము దీనికన్నా ఇదే బెస్ట్. లేదు మనం షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ తీసుకున్నాము, ఎమ్మటే సేల్ చేయాలి, లేదా ఉంచుకున్నాం, లేదా ఇల్లు కట్టుకున్నాం. ఇటువంటి వాటికి అది బెస్ట్. బట్ దీనికన్నా ఎక్కువ రిటర్న్స్ దీంట్లోనే ఉంటాయని నేననుకుంటున్నాను. ఓకే. రాజు గారు, థాంక్ యూ. దెన్ సెకండ్ క్వెషన్ వచ్చేసి కిరణ్ గారు. ఈయన వచ్చేసి విజయవాడ నుంచి మనకు మెసేజ్ పెట్టారు. వాట్సాప్ చేశారు. వై డోంట్ యూ అప్‌లోడ్ హౌసెస్ ఇన్ ఓకే. రైట్. కిరణ్ గారు, నమస్తే కిరణ్ గారు. సో, మీ క్వెషన్ వచ్చేసి మీరు ఎందుకు ఇళ్ళ మీద ఫోకస్ చేయట్లేదు? అంటే కన్‌స్ట్రక్షన్ అయిన ఇల్లులు గాని, రెడీ టు సేల్ కన్‌స్ట్రక్ట్ చేసిన ఇల్లులు గాని, వాటి మీద ఎందుకు ఫోకస్ చేయట్లేదంటే, ఆహ్, వాటి మీద నాకు తెలిసి ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్నోళ్ళకి అంత రిటర్న్స్ ఉండవేమో అని నా ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక ఇంటి మీద ఇన్వెస్ట్ చేయడానికి, ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి, ఒక పొలం మీద ఇన్వెస్ట్ చేయడానికి చాలా తేడా ఉంటుంది. బట్ మీరు అడిగారు కాబట్టి మేము రియల్ ఎస్టేట్ ఫీల్డ్‌లోనే ఉన్నాము కాబట్టి మీకు త్వరలో చూస్తాను నేను. మనకు జెన్యూన్‌గా ఉన్న ఇల్లులు ఏమన్నా ఉన్నా గాని, ఏమన్నా వాటి గురించి ఏమన్నా డీటెయిల్స్ ఉన్నా గాని మీకు అప్‌డేట్ చేస్తాను. ఓకే. కిరణ్ గారు. జనరల్‌గా అయితే మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ప్లాట్ ఆర్ ల్యాండ్ ఈ మంచిదని నా ఆలోచన. ఇంటి మీద కూడా చేయొచ్చు. బట్ రాను రాను ఇంటి రేట్ అనేది డౌన్ అవుతా ఉంటది. ప్లాట్ లేదా ఒక పొలం రేట్ అనేది హైక్ అయితా ఉంటది అనేది నా అనాలిసిస్. ఎనీహౌ థాంక్ యూ ఫర్ క్వెషనింగ్. కిరణ్ గారు, థాంక్ యూ అండి. ఇంకో క్వెషన్ వచ్చేసి ఎండి హుస్సేన్. ఓకే. రైట్. ఎండి హుస్సేన్ గారు. నమస్తే అండి. ఎండి హుసేన్ గారు. నిన్న మీరు కాల్ చేశారు నాకు గుర్తుంది. ఆయన సార్ రిక్వెస్ట్ ఏంటంటే ఆయనది ల్యాండ్ ఉంది. ఎస్టేట్ ఆ ఏరియాలో 200 గజాలుంది. సార్ వచ్చేసి ఆర్మీ. పంజాబ్‌లో ఇప్పుడు వర్క్ చేస్తున్నారంట. చూడండి మన వీడియో పంజాబ్ దాకా కూడా వెళ్ళింది. సో, థాంక్ యూ సార్. ఆయన వచ్చేసి 200 గజాలుందండి. నాది మార్కాపురే. నేను ఇట్లా పంజాబ్‌లో ఆర్మీలో చేస్తున్నాను. పంజాబ్‌లో ఉన్నాను ప్రెజెంట్. అది కొద్దిగా అమ్మి పెట్టండి అన్నారు. నో ప్రాబ్లమ్. సార్. షూర్. మీరు ఆ ప్లాను, ఆ లొకేషన్ ఎవరితోనో చూపియండి. లొకేషన్ అని షేర్ చేయండి. ఖచ్చితంగా దాన్ని అమ్మి పెడతాం. ఇబ్బంది లేదు. 200 గజాలన్నారు. థాంక్ యూ అండి. మన వీడియోని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి. సో, మన ఆర్మీ జవాన్ గారు హుసేన్ గారు పంజాబ్ నుంచి మనకు చేశారు కాబట్టి, సో, చూడండి మన వీడియోస్ అనేవి ఎలా ఉపయోగపడతాయి. ఆయన దేశ సేవలో పంజాబ్‌లో ఉన్నారు. సో, ఆయన మనకు రిక్వెస్ట్ పెట్టారు. ఇది ఉందండి ఒకసారి చూపియండి అని. సో, ఖచ్చితంగా అండి. మీరు ఒకసారి ప్లాన్ పెట్టండి. ఆ ల్యాండ్ దగ్గరికెళ్లి చూసి బయ్యర్ ఎవరైనా ఉన్నా గాని చూపించి మనం డీల్ సెట్ చేద్దాం. ఇబ్బందేం లేదు. సో, థాంక్ యూ అండి. దెన్ సుబ్బారెడ్డి ఫ్రమ్ ఒంగోల్.
వై డోంట్ యూ అప్లోడ్ ప్రైజెస్ ఓకే. రైట్. నమస్తే సుబ్బారెడ్డి గారు. ఈయన సార్ క్వెషన్ ఏందంటే ఒంగోలు నుంచి సుబ్బారెడ్డి గారు. సార్ క్వెషన్ ఏందంటే మీరు ఎందుకు ఏదైనా ప్లాట్ చూపిస్తే దాని రేట్ అనేది చెప్పరు అని అంటున్నారు. ఈ రేట్లు ఎట్లా అంటే సార్ ఆహ్, ఇప్పుడు కస్టమర్ దగ్గరికి మనం వెళ్తాం. మనం అప్లోడ్ చేసే వీడియోస్ ఈరోజు చూడొచ్చు, నెల తర్వాత చూడొచ్చు, ఇంకొక 10 రోజుల తర్వాత చూడొచ్చు. ఆ రేట్ అనేది మనం పెడితే వాళ్ళు 10 రోజుల రేటు, నెల రోజుల రేటు లేదా ఇంకొక 2, 3 మంత్స్ రేట్ ఒకటుంటుంది. అదే పట్టుకొని అది అంత, ఇది ఇంత, ఆ ఏరియా అంత అనేది ఉంటుంది. ఇప్పుడు మనము ఒక ప్లేస్ అనేది అప్లోడ్ చేసామనుకోండి, అది మీకు నచ్చిందనుకో జెన్యూన్‌గా, మీరు వస్తే డైరెక్ట్‌గా అది మళ్ళీ ఇంకోసారి చూపిస్తాం విజువల్. చూపిచ్చి అప్పుడు ఆ కస్టమర్ ఏంటి, అతను ఏమనుకుంటున్నాడనేది మనం చూపెయటానికైనా గానీ బావుంటుంది అనేది నా ఆలోచన. అప్పుడు చెప్పిన రేట్‌కి ఒక రూపాయి తగ్గొచ్చు, ఒక రూపాయి పెరగొచ్చు. లేదా ఇప్పుడు ఎగ్జాంపుల్ కస్టమర్‌కి ఏదో ఒక కొద్దిగా మనీ నీడ్ ఉంది. ఒక 2,00,000, 3,00,000, 10,00,000 అతను ఆ టయానికి అనుకునే రేట్ వేరనమాట. ఒక నెల తర్వాత ఆ నీడ్ అనేది ఎళ్ళిపోవచ్చు. అతను అమ్మనని అతని మనసు మార్చుకోవచ్చు. ఇట్లా ఈ రేట్లు చెప్పడం వల్ల ఏమవుతుందంటే జనాల్లో కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. సింపుల్ ఒక ప్లాట్ చూసాము. మనం జెన్యూన్‌గా బై చేయాలా? లేదా ఏమన్నా మన ఫ్రెండ్‌కి ఫార్వర్డ్ చేయాలా చూడాలనుకుంటే వచ్చాము, చూసాము. అప్పుడు డైరెక్ట్ 1-to-1 మీకు డీల్ సెట్ చేస్తాము. కూర్చొని మీరు కస్టమర్ మాట్లాడుకోవచ్చు. ఫైనల్‌గా ప్రైస్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో, అది సూపర్. రా అంతే అండి. ఇందులో నాకు అనుకున్న ఒక 4 క్వెషన్స్ ఏమో ఆన్సర్ ఇచ్చాను. సో, ఇంకో విషయం ఏందంటే, చుట్టుపక్కల వెంచర్స్ పడుతున్నాయి. సో, వెంచర్ ఒకవేళ మనకు కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండి వెంచర్‌లో మనం ఇన్వెస్ట్ చేద్దాము, డెవలప్ చేద్దాం అనుకున్న వాళ్ళకి వెంచర్‌లో రిటర్న్స్ ఎలా ఉంటాయంటే, సింపుల్ ఒక లైట్‌గా చెప్తాను మీకు. ఒక 2, 3 ముక్కల్లో. ఒక ఎకరా ల్యాండ్ ఉంది. ఒక ఎకరాకి 4,800 గజాలుంటాయి. సో, ఓకే. అందులో మీరు వదిలే రోడ్లను బట్టి 15 అడుగుల రోడ్లు పెడితే మీకు ప్లాటింగ్ ల్యాండ్ అనేది ఒకలాగా మిగులుతుంది. 20 అడుగుల రోడ్లు పెడితే ఒకలాగా మిగులుతుంది. ఇప్పుడు జనరల్‌గా 20, 25, 30 రోడ్లొచ్చేసి టాప్ అనమాట. 30 అడుగుల రోడ్. అది పొయ్యాక ఆ మిగిలిన ల్యాండ్ ఏదైతే ఉందో అదొచ్చేసి ప్లాటింగ్‌కుంటుంది. సో, ఇందులో ఇన్వెస్ట్ చేసుకుంటే ఏంటంటే, మీరు ఒకవేళ మన ఇన్వెస్ట్‌మెంట్ ఉంది. లాంగ్ టర్మ్ ఒక 1, 2 ఇయర్స్ వరకు మనకి ఇబ్బంది లేదనుకుంటే, ఒక ఎకరా తీసుకొని దానికి లేఅవుట్ ఒకటంటే ఒకటి కాదు చెప్తున్నా ఎగ్జాంపుల్. 1 గాని, 2 గాని, 3 గాని లేఅవుట్ ఏయించుకొని, అందులో మనము లేఅవుట్ అప్రూవల్ తీసేసుకొని, అది ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లాగా డెవలప్ చేసి, ప్లాట్స్ మనం సేల్‌కి పెట్టేస్తే ఇదంతా ప్రాసెస్ మార్కెట్‌ని బట్టి జరుగుతుంది. ఒకవేళ మార్కెట్ ఫాస్ట్‌గా ఉంటే త్వరగా అయిపోతుంది. స్లోగా ఉంటే కొద్దిగా డిలే. బట్ మీ మనీ అనేది లాస్ ఏం కాదు మీరు. తీసుకొని మీరు ఒక 30,00,000కో, 40,00,000కో ఎకరా తీసుకున్నారు. అందులో ఒక 3 ఎకరాలు ఏసేసారు. వెంచర్ ఏసేసారు. వెంచర్ ఏసేసేసి మార్కెటింగ్ చేసి సేల్ చేశారు. అందులో అప్పుడు మీరు గ్రో అయ్యే అమౌంట్ ఎలా ఉంటుందంటే 30,00,000కి ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఆ రేట్‌కి రావచ్చు, రాకపోవచ్చు ఏరియాని బట్టి. 30,00,000 3 ఎకరాలు. ఒక 90,00,000లో ల్యాండ్ తీసుకున్నారు. ఇంకొక 10,00,000, 15,00,000 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవి ఇవి డెవలప్ చేశారు. అప్పుడు మీకు వచ్చేసి అందులో ఒక ఎకరాకి 4,800 గజాలు ఇంటూ 3. మీరు వదిలే రోడ్లను బట్టి అందులో ఒక 25% పోవచ్చు రోడ్లకి. 20% పోవచ్చు. లేదా బిట్ క్రాస్ ఉంటే ఇంకా ఏమన్నా ఇష్యూస్ ఉన్నా గానీ ఇంకొద్దిగా పోవచ్చు. మీరు ప్లాటింగ్ పెట్టేసారనుకోండి. ఇప్పుడు ఆన్ అండ్ యావరేజ్ ఒక మంచి వెంచరు 30 అడుగుల రోడ్లు, 25 అడుగుల రోడ్లు పెట్టి ఇప్పుడు నేను చూస్తున్న మార్కెట్ ప్రకారం గజము 8,000, 7,500 అందులో ఉన్న ఫేసింగ్స్‌ని బట్టి ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్, నార్త్, సౌత్ వీటిని బట్టి అందులోనే మళ్ళా ఫేసింగ్‌ని బట్టి రేటు. కార్నర్ ముక్కకు ఒక రేటు. అట్లా డిసైడ్ చేస్తారనమాట. సో, మీరు ఒక 8,000, 9,000, 10,000కి అట్లా పెట్టుకొని సేల్ అయిన వరకు సేల్ చేసుకొని మిగిలినయి అలాగే పెట్టి మీరు సేల్ చేసుకుంటున్నా గానీ మీకొచ్చేసి రిటర్న్స్ అనేది చాలా బాగా వస్తాయి. మీ చేతిలో ల్యాండ్ ఉంటుంది. అమ్మిన వరకు అమ్ముకోవచ్చు. ఒక సింపుల్ లేదంటే ఒక ఇద్దరో, ముగ్గురో ఉన్న ఇన్వెస్ట్‌మెంట్‌ని బట్టి వాళ్ళు వెంచర్ ఏసుకొని సేల్ చేసుకున్నా గానీ వాళ్ళ ప్లాట్లు వాళ్ళ చేతిలో ఉంటాయి. సేల్ చేసుకోవచ్చు. వాళ్ళకి నచ్చిన ప్లాట్ వాళ్ళే రిజర్వ్ చేసుకోవచ్చు. సో, ఇదొక మంచి ఐడియా. కాపోతే చూసుకోవాలి. చూసుకొని మన ఒక జిల్లా అవుతున్న ఏరియాలో ఏందంటే, జనాలు వచ్చే క్రమం ఎక్కువుంటుంది. సో, ల్యాండ్ పర్చేసింగ్ గాని, సేలింగ్ గాని బాగా ఉంటుంది. సో, ఇలా చేసుకుంటే మనకేందంటే బాగుంటుంది. రిటర్న్స్ కూడా బావుంటాయనేది నా ఆలోచన. ఇప్పుడు అదొక బిజినెస్ అనమాట. అలా గాకుండా మనము ఒక కొంత అమౌంట్ పెట్టుకొని మనము ఒక ప్లాట్ కొని అమ్మటం, ప్లాట్ కొని అమ్మటం ఇలా చేసుకోవాలన్నా గాని చేసుకోవచ్చు. అట్‌లీస్ట్ ఒక 4, 5 ప్లాట్లు మనం కొనేసి, కొన్నాక దాన్ని 4, 5 ఏరియాలలో లేదా ఒకే దగ్గర ప్లాట్స్ తీసేసుకున్నాము. దాన్ని మనం ఏం జేయాలంటే సేల్‌కి పెట్టేసుకొని 5 దగ్గర 5 ప్లాట్స్ ఉన్నాయి. మనం ఒకటి సేల్‌కి పెట్టాము. ఇక మిగిలిన 4 ఉన్నాయి. అది జనాలకు చూపించుకుంటా మనం పెట్టిన అమౌంటు ఒక ఎగ్జాంపుల్ ఒక 5,000కి ఒక గజం కొన్నారు. 5,000 కొన్నారు. 5,200, 5,300, 5,500 4, 5 ప్లేసెస్‌లో తీసేసుకొని
ఈ వీటిని మార్కెటింగ్ చేసుకుంటా ఉంటే, మనం ఈరోజు ఇది అమ్మొచ్చు. రేపు ఇది ఇంకోటి అమ్మొచ్చు. ఈ క్రమంలో మనం చూసుకుంటా ఇంకొకటి కొనటం, అమ్మటం ఇలా కూడా బిజినెస్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు వెంచర్‌లో ఏమవుతుందంటే వాళ్ళు పేపర్ వర్క్ అంతా క్లారిటీగా చేసేస్తారనమాట. ఇక్కడ మీరు ఇక్కడ బయట ప్లాటింగ్ తీసుకోవాలనుకుంటే మీకు చాలా పేపర్ వర్క్ కొద్దిగా బాగా తెలిసి ఉండాలనమాట. అంటే ఎక్కడ ఏ ప్లాట్ ఎక్కడుంది? ఈస్ట్‌లో ఒక ప్లాట్ ఉంటుంది. వెస్ట్‌లో ఒక ప్లాట్ ఉంటుంది. సౌత్‌లో ఒక ప్లాట్ ఉంటుంది. నార్త్‌లో ఒక ప్లాట్ ఉంటుంది. అలా మనం వెళ్ళి అక్కడ చూసుకొని పేపర్ వర్క్ అదంతా కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. వెంచర్‌లో అయితే అంత రిక్వెస్ట్ అంత ప్రాబ్లమ్ ఉండదనమాట. ఎందుకంటే ఆ 3 ఎకరాలు మొత్తం పొలం నుంచి తీసుకున్నారు. దాన్ని కన్వర్షన్ చేయిచ్చారు. లేఅవుట్ ఏసేశారు. సో, ఆ 3 ఎకరాల్లో ఏందంటే ఆ ఎకరం 3 ఎకరాల దాంట్లో ఏది చేయి మారింది? ఏది చేయి మారలేదు? ఎన్ని రిజిస్ట్రేషన్స్ అయ్యాయి? ఏంటి? అనేది కూడా మనము చూసుకోవాలి. ఇంకొకటి మనము ఎప్పుడైనా గాని మాక్సిమం ఒక టిప్ అనమాట. ఒక ల్యాండ్ కొంటున్నాం. ఒక 100 గజాలో ఏమో. ఆ 100 గజాలు ఫస్ట్ ఈసీ తీసుకోవాలి. ఏదన్నా ఎవరి పేరు మీద ఉంది. ఫస్ట్ పొలం ఎవరి పేరు మీద. దెన్ అందు నుంచి ఎన్ని చేతులు మారాయి. పార్టీ 1, పార్టీ 2, పార్టీ 3 తర్వాత మనము అది చూసుకొని ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ దగ్గర నుంచి అగ్రీమెంట్ రాయించుకోవాలి. అగ్రీమెంట్ రాయించుకొని పీరియడ్ పెట్టుకోవాలి. జనరల్‌గా అయితే ఇప్పుడు మార్కెట్‌లో 2.5 నెల అంటే 1/4 కట్టేసి 2.5 నెలల్లో మనం మనీ చూసుకొని రిజిస్టర్ చేసుకుంటాం. సో, ఆ టైం చూసుకొని మనం ఆ 2.5 నెలల్లో ఎవరైతే మనకు ల్యాండ్ ఓనర్ ఉన్నారో అతని దగ్గర నుంచి అగ్రీమెంట్ రాయించుకోవాలి. ఈ 2.5 నెల టైం మీరు బోత్ పార్టీస్ మీరు కొనేవాళ్ళు, అమ్మారు బయర్, సెల్లర్ వీళ్ళ దీన్ని బట్టి మనము టైం అనేది 3 నెలలైనా, 2 నెలలైనా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర డబ్బు ఉంది 10 రోజుల్లో, 15 రోజులైనా పెట్టుకోవచ్చు. అట్లా చేసుకొని మీరు ఓనర్ దగ్గర నుంచి ఓనర్ దగ్గర అగ్రీమెంట్ రాయించుకోవాలి 1/4 కట్టేసి. దెన్ మీరు ఈ పీరియడ్‌లో మీరు రిజిస్టర్ చేయించుకుంటే మీ పేరు మీదకొచ్చేస్తుంది. సో, నో ఇష్యూస్ అనమాట. అట్లా మీరు ఒకవేళ ఇక్కడే అని కాదు, నా దగ్గరే అని కాదు, ఎక్కడన్నా మీరు ఒక కొత్త ప్రాపర్టీ కొనాలన్నా, కొత్త ప్రాపర్టీ లేదా ఒక ప్రాపర్టీ సేల్ చేయాలన్నా గాని, ఇలా చేసుకుంటే మీకు లీగల్ ఇష్యూస్ ఉండవని నేను అనుకోవటం. ఎందుకంటే నేను కొన్ని ఫేస్ చేస్తున్నాను, చూస్తున్నాను ఇక్కడ జరిగేది. ఏం జరుగుద్దంటే చాలామంది అగ్రీమెంట్ రాయించుకుంటారు. లేదా టోకెన్ అడ్వాన్స్ తీసుకుంటారు. ఒక ప్లాట్ ఉంది 100 గజాలు టోకెన్ 5,000 ఒక 50,000 తీసుకో నేనిది 1/4 కట్టి నేను చేసుకుంటానని టోకెన్ అడ్వాన్స్ తీసుకొని 1/4 కడతాడు. తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళు ఇంకొకళ్ళకి వీళ్ళు ఎగ్జాంపుల్ ఒక 5,000 కొన్నారనుకోండి. 5,200కి, 5,300కి ఇంకొకళ్ళకి ఇస్తారనమాట. ఇతను ఇంకో అగ్రీమెంట్ రాస్తాడు. ఇతను ఇంకో అగ్రీమెంట్ రాస్తారు. ఇటువంటి వాటిలలో మనం ఇరుక్కోవడం కన్నా డైరెక్ట్ ఓనర్ దగ్గర నుంచి అగ్రీమెంట్ రాసుకొని, అతనితో మాట అంటే మనీ డీల్ చేసుకొని, అతనికి సేల్ చేయటం, అతని దగ్గర కొనటం గానీ, ఫర్దర్ ఇష్యూస్ అనేవి, ఫర్దర్ థింగ్స్ అనేవి వాళ్ళ దగ్గర నుంచే మనము చేసుకుంటే బాగుంటుందనేది ఇది ఒక ఇష్యూ. తర్వాత ఆహ్, మార్కాపురంలో ప్రెజెంట్ అయితే రియల్ ఎస్టేట్ అంత హైక్‌గా ఏం లేదు. ఒక 15, 20 డేస్ బ్యాక్ అయితే బాగా ఊపులో ఉన్నది. బాగా జనాలు రావడం అది. మరి ఇప్పుడు కొద్దిగా ఒక 10 పాయింట్లు డల్ అయి ఉంది. అంతగా ఫాస్ట్‌గా లేదు. రన్ అవుతుంది. రన్ అయ్యే ఏరియాలో. ఆహ్, కొద్దిగా నార్మల్‌గా ఉంది. మెయిన్ రోడ్లు, మెయిన్ హైవేస్ తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ ఇప్పుడు కాకపోయినా గానీ తర్వాత దీనికి రేట్ పెరుగుద్ది అనే వాళ్ళు తీసుకుంటున్నారు. రేట్ అయితే ఏం డౌన్ అవ్వలేదు. రేట్ అయితే పెరిగింది. ఇదివరకు ఒక గజానికి ఒక 3,000 ఉన్నది. ఇప్పుడు ఒక 5,000 దాకా ఉంది. ఇప్పుడు ఇక మనం క్యాష్ తీసుకెళ్ళి కస్టమర్ దగ్గర కూర్చొని నాకింత కావాలంటే అతను ఎంతకిస్తాడో కొద్దిగా తగ్గొచ్చు, కొద్దిగా పెరగొచ్చు. బట్ రియల్ ఎస్టేట్ ల్యాండ్స్ గానీ బయట ఇదివరకు ఒక వెంచర్‌లో ఒక 7,000కొచ్చే గజము ఇప్పుడు ఒక 9,000 అయింది. మెయిన్ రోడ్డుకి కూడా ఒక 10,000కొచ్చేది ఒక 12,500, 13,000 దాకా అయింది. సో, ల్యాండ్ ప్రైస్ అనేది కొద్దిగా హైక్ అయింది. ఇప్పుడు ఓనర్స్ కూడా తగ్గింది కదా రేట్ అని చెప్పేసి తక్కువకైతే ఇవ్వట్లేదు. ఫ్రీజ్‌లో పెడుతున్నారు. చూస్తున్నారు. సో, మీరు కొనాలన్నా, పర్చేజ్ చేయాలన్నా జాగ్రత్తగా చూసుకోండి. మీ ప్లాట్‌కి రీసేల్ ఉండేటట్టే చూసుకొని పర్చేజ్ చేసుకోండి. ఆహ్, ఎప్పటికైనా గానీ మన హైవేకి అటు ఇటు రోడ్డు మార్గం ఉన్నది సిటీకి దగ్గరలో ఉన్నవి. వాటికి ఎప్పటికీ లీగల్ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్‌గా ఉంటే గ్రోత్ అనేది ఎప్పటికి బానే ఉంటుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను మీతో షేర్ చేయాలనుకున్నది. 15 మినిట్స్ అబోవ్ అయింది. ఓకే. 15 మినిట్స్ అయింది. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాగే మా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏ ఇన్వెస్ట్ చేసినా గానీ అందులో పేపర్ వర్క్స్ కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.